ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, చెప్పండి, అసలు శివప్రసాద్ కి చంద్రబాబుకి ఎక్కడ చెడింది? అసలు ఎందుకు బహిరంగంగా శివప్రసాద్ ఇంత బహిరంగంగా చంద్రబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు? గోపి చంద్రబాబుకు సన్నిహితుడుగా, సహచరుడుగా, సహ విద్యార్థిగా చాలా కాలంగా సన్నిహితమైనటువంటి వ్యక్తిగా మెలిగినటువంటి శివప్రసాద్ ఈరోజు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం కలిగించింది. దళితుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి వైఖరి సరిగా లేదన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతోంది. గడిచిన 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పెద్ద చర్చనీయాంశమైంది. సీనియర్ నేతలు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారందరూ కూడా ఈరోజు శివప్రసాద్ వ్యాఖ్యలను సమర్థించే పరిస్థితి ఉంది, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే శివప్రసాద్ ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అసలు దళితులకు ఇవ్వాల్సినటువంటి భూముల విషయంలో ఏం జరిగింది అన్నటువంటి విషయాలు మాట్లాడడానికి మనతో పాటుగా శివప్రసాద్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి శివప్రసాద్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. శివప్రసాద్ గారు సార్, హలో. శివప్రసాద్ గారు ఏంటి సార్, నేను ఒక సహచరుడుగా, సన్నిహితుడుగా చాలా కాలంగా మీరు రాజకీయాల్లో చంద్రబాబుతో అణిగి మణిగి ఉన్నారు, అంత సన్నిహితంగా ఉన్నారు, ఉన్నట్లుండి ఈ విమర్శలు ఏంటి? విమర్శలు ఏం లేదు సార్. నేను ఆయన హితుణ్ణి, ఆయన అనుచరుణ్ణి. నేను చిరకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునేవాడిని. నేను ఆయనకి నేరుగా చెప్పలేని విషయాలు నిన్న వేదిక, అది ఎస్సీల వేదిక, అది ఎవరో చెప్పినట్టు అది రాజకీయ వేదిక కాదు, ఇది ఇక్కడ మాట్లాడకూడదు అన్నారే, అది కరెక్ట్ కాదు. అది మా ఎస్సీలకు అంతకంటే వేదిక ఏమీ లేదండి. ఆ వేదికలో ప్రతి ఒక్కరూ ఎస్సీలకు ఇన్ని పనులు జరగడం లేదు కదా. ఒక ఎస్సీ ఎంపీగా నువ్వు సమైక్యాంధ్రకు పోరాడతావు, ప్రత్యేక హోదాకు పోరాడతావు, కమ్యూనిటీ విషయాల గురించి ఎందుకు పోట్లాడవు అని అడిగితే వాళ్ళ ముందు నేను నా ఆవేదన వ్యక్తపరిచాను. నేను అది దానిలో ఎంత పాజిటివ్ ఉంది, ఎంత నెగటివ్ ఉంది, శివప్రసాద్ చెప్పిన దాంట్లో మంచి ఉందా లేదా అని టెలికాన్ఫరెన్స్ నడుపుంటే బాగుండేది. ఆయన చేసిన జీవో 379 జీవో సెక్షన్ 82 ఆఫ్ ఎండోమెంట్స్ 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ముందు 2002లో బిల్లు పెట్టి 2003లో జీవో చేశారు. ఆ జీవో ప్రకారం కౌలుదారుడికి ల్యాండ్లెస్ పూర్ అని కానీ సర్టిఫికేట్ చేస్తే ఎండోమెంట్ వాళ్ళు అది వాళ్ళకే పర్చేజ్ చేయొచ్చు అప్పుడున్నటువంటి రేటు ప్రకారం. అందుకే 2003లో ఒక ఫ్యామిలీ 70 ఏళ్లుగా పోరాడి పక్కనున్న 7 ఎకరాలు కబ్జా అయిపోతే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలా. వీళ్ళు మాత్రం కత్తి దెబ్బలు తిని అనేక రకాలుగా గాయపడి అయినా కూడా వదలకుండా 3 తరాలుగా కాపాడుకున్నటువంటి 5 ఎకరాల స్థలాన్ని రూలు ప్రకారం, అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రూలు ప్రకారం దాంట్లో ఏమనుంది, కౌలుదారుడు ల్యాండ్లెస్ పూర్ అయితే అతనికి ఎండోమెంట్ కమిషనర్ ల్యాండ్లెస్ పూర్ అని సర్టిఫికేట్ ఇస్తే, ఆలయం అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫామ్ 2 అనేది ఇస్తే అప్పటి మార్కెట్ వాల్యూకు వాళ్ళకి అమ్మేయచ్చు, లేకపోతే అతను టెనెంట్గానే కంటిన్యూ అవుతాడని. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో. వేరే ఎస్సీ ఫ్యామిలీస్ వచ్చి నా దగ్గరికి వచ్చారు, అడిగారు, నేను ఒక లెటర్ ఇచ్చాను, ప్లీజ్ కన్సిడర్ దిస్ అని. ఆయన చేసిన జీవో గురించే ఆయన ఇప్పుడు ఎంతో ప్రమాదకరమైన జీవో, ఇది చేస్తే అందరూ జైలు పోతారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? సార్ శివప్రసాద్ గారు, ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా చెప్పారా, ఆయన దృష్టికి తీసుకెళ్లారా, ఎప్పుడైనా ఈ విషయం పైన చర్చ జరిగిందా? 2 సంవత్సరాలు వెంటబడ్డాను సార్. పేదలు సార్, 9 అనుబంధ ఫ్యామిలీలు ఉన్నాయి సార్. వాళ్ళు అప్పులు తెచ్చి ఈ కేసు 12 ఏళ్లుగా నడపడానికి ఎంతో ఖర్చు పెట్టుకున్నారు సార్, ఇండ్లు కుదవ పెట్టుకున్నారు సార్. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఒకరో ఇద్దరు సూసైడ్ చేసుకొని చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు సార్. హెల్ప్ చేయండి సార్. రూల్ ఉంది కదా సార్, రూల్ ప్రకారం చేయండి అని. అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇచ్చే ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి విజయవాడలో ఈ ఫైల్ చూపించి ఇది మంచిదైతే నేను సీఎం గారిని అడుగుతానంటే జెన్యూన్ కేస్ జీవో ఉంది మీరు అడగండి అని చెప్తేనే నేను సీఎం గారి జరిగిపోయినా. సీఎం గారు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. అడ్వకేట్ జనరల్ కూడా ఈమని చెప్పారు. కానీ వీళ్ళల్లో ఏమడిగారంటే
2003 మాది కన్ఫర్మ్ చేశారు కదా 1,35,00,000 ఆ రేటు ప్రకారం. మీరేమో పేదలకు సంబంధించి నిరుపేదలకు సంబంధించి భూముల విషయాన్ని ప్రస్తావించాను, అది కూడా దళితులకు సంబంధించినటువంటి భూముల విషయాన్ని ప్రస్తావించాను దాన్ని అని అంటున్నారు. అయితే ఇక్కడ పొలిటికల్ గా దుమారం లేగుతోంది, దాని పట్ల మీరు ఎట్లా చూస్తారు? వినండి సార్, అందుకే మీరు వినండి సార్. 20 ఏండ్ల కాలంలో నేను ఇచ్చిన ఏకైక సిఫార్సు లెటర్ ఇది. ఇంతవరకు నేను ఏ విధంగానూ పర్సనల్ ఇష్యూస్ కానీ ఏ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఆయన దగ్గర తీసుకెళ్ళా. ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ సర్టిఫై చేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో అప్పుడు ఈ కేసు జీవనంతా నేను వేరే వాళ్ళకి లాయర్ల చేత కూడా అడిగి తెలుసుకున్న తర్వాత ఆ ఎస్సీల కోసం ఆ పేదల కోసం నేను అప్రోచ్ చేశాను. అది తప్పెట్టవుతుందో చంద్రబాబు నాయుడు గారిని మన జీవో 379 సెక్షన్ 82 మీద మీరు డిస్కషన్ పెట్టమనండి సార్. ఇప్పుడు 378 జీవో గురించి కానీ లేకపోతే మీరు ఒక ప్రజాప్రతినిధిగా అడగడాన్ని కానీ ఎవరు తప్పపడట్ల. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు నిన్న అంబేద్కర్ జయంతి రోజును వేదిక చేసుకుని మాట్లాడడం ఏంటి, దీని వెనక ఉద్దేశాలు ఏంటి అన్నటువంటి విధంగా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కూడా ఘాటైన విమర్శలు చేశారు. అదేవిధంగా పార్టీ అధినేత కూడా వేరే రకంగా చూస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చెప్పబోతారు, ఎట్లా కన్వే చేయబోతారు పార్టీకి సంబంధించి? ఎవరు ఎట్లా చూసుకున్నా ప్రజలు ఉన్నారు, నేను చెప్పే మాటలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ఆయన ఎందుకు ఈ విధమైన ఈ అప్రోచ్ ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కావటం లేదు. పెద్ద ఆయనకు అన్నీ తెలుసు. ఎన్నోసార్లు దీని మీద డిస్కషన్ జరిగింది. ఇది మేమేమి దాన్ని ఇచ్చేయండి, ఎట్లున్నా సంతకం పెట్టేయమండి అని చెప్పి నేనేమనలా ఆయన్ని. పేదల కోసం ఒక ఎస్సీల కోసం జీవో ఉన్న దానికోసం నేను పోయి మాట్లాడితే ఎస్సీలకి ఎస్సీ ఎంపీ జైకి ఎవరు చేస్తారండి? మా దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అయితే జీవో పెట్టింది ఎవరు ఆయన అడగమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు అది మంచి జీవో కాదని ఎట్లా చెప్తాడు ఆయన? ఆ జీవో క్యాన్సిల్ చేసేయండి. అది మంచి జీవో కాకపోతే అప్పుడు ఎవరు రారు కదా, మా దగ్గరికి ఎవరు రారు కదా దీన్ని చేయమని. తప్పు ఒక సైడ్ పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒకటి అంటే మేము ఏది చెప్పకూడదా సార్? మేధో మదనం పెడతారు. భూముల విషయం నుంచి పక్కకి వెళ్ళిపోయింది కదా, మంత్రి పదవుల విషయం ప్రస్తావించారు. చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి ప్రస్తావించారు. 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి మంత్రి దళితులకు ఏం చేశారన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. వీటన్నిటికి కూడా ఒక జీవోకి సంబంధించింది కాకుండా పొలిటికల్గా కూడా మీరు మాట్లాడడం కొన్ని రకాల అనర్థ వ్యాఖ్యలకు దారితీస్తోంది. అది దాన్ని ఎట్లా చూడాలి? వాట్ ఈజ్ శివప్రసాద్ రికార్డ్ అనేది డిపార్ట్మెంట్లో ఉంటుంది. శివప్రసాద్ ఎటువంటి వాడు అనేది ప్రజలు నమ్మాలి కదా. ఈరోజు ఏదో ఒకటి బురద చల్లేస్తే జనం ఒప్పుకోవాలి కదండి. శివప్రసాద్ తిరుపతిలో వాళ్ళైనా కనీసం బయట వాళ్ళు తిరుపతికి ఫోన్ చేస్తారు. శివప్రసాద్ చేసిన దాంట్లో చేసినటువంటి వ్యాఖ్యల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామనే స్థాయికి వెళ్తున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పాజిటివ్ ఎంత నెగటివ్ ఎంత అని తెలుసుకోకుండా దాన్ని రెక్టిఫై చేసుకున్నాము. ఎస్సీలకు అన్ని పనులు చేసి వాళ్ళ మెప్పు పొందదాము, వాళ్ళ ఓట్లన్నీ పొందదాము. అటు తిరిగి ఫైనల్గా చేసేది రాజకీయమే కదా సార్. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకునేది మళ్ళీ గెలవడమే కదా సార్. మళ్ళీ గెలిచే మార్గం నేను చెప్తున్నాను సార్. దానికి నన్ను నిందిస్తానంటే మీ ఇష్టం సార్. ఇప్పుడు మీకు గొప్ప వాళ్ళు చేరిపోయినారు అంటున్నారు, సమర్థులంతా వచ్చేసినారు అంటున్నారు. మరి నేనేం చేయగలను? మీరు ఇటు మాట్లాడితే నేనేం చేయగలను సార్? రాజకీయాల్లో మీ వ్యాఖ్యలు పెద్ద దుమారం లేసింది. మరి ఇప్పుడు ఎవరైనా మీతో ఎవరైనా సంప్రదించారా? పార్టీ సీనియర్లు కానీ ఎవరైనా ఒక డైలాగ్ జరుగుతుందని వింటున్నాం. నిజం చెప్తే దుమారం అని అనుకుంటే నేనేమి చేయలేను. వాస్తవాలు ఇంపుగా లేవనుకుంటే నేనేం చేయలేను. నేను మంచి చెప్పినాను, నేను చెడ్డ చెప్పలేదు. నేను ఐ స్టాండ్ బై ఇట్. అవి మాకు మంచిగా లేవు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. మీరు ఎట్లా చూస్తారు? మరి తెలుగుదేశం పార్టీలో కొనసాగే ఇప్పుడు ఆయనకి మంచి కోరేవాళ్ళు ఆ తెలుగుదేశంలో ఎవరెవరు ఉండారో వాళ్ళంతా ఆయన మంచి కోరుకొని ఏ విధంగా మంచి కోరుకుంటున్నారో నేనైతే మనస్ఫూర్తిగా నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఆయన మనిషిగానే చెప్పాను. నేను ఆయన బాగుండాలని చెప్పాను. నేను ఒక వేస్ట్గా పార్టీని మళ్ళీ సమీకృతం చేసేవాడుగా కాకుండా నేను ఆయనకు కూడా కనీసం నేను చెప్పలేకపోతున్నాను. లాస్ట్ మినిట్ చెప్తే నష్టం జరిగిపోతుంది కదా అని ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ నేను చేస్తుంటే ఎవరో కంగారు పడిపోయి ఆయన్ని కంగారు పెట్టేసి ఆయన చేసిన జీవో మీదే నా మీద బురద జల్లాలనుకుంటే సార్, ఇప్పుడు సూటిగా మీతో మాట్లాడాల్సి వస్తే ఇప్పటికే ఒక పథకం ప్రకారం మీరు విమర్శిస్తున్నారని కొంతమంది మీ పార్టీ వాళ్ళు అనడాన్ని మీరు ఎట్లా చూస్తారు?
ఎవరు వాళ్ళు ఒక్కరు చెప్పండి, నా పార్టీ వాళ్ళు నన్ను విమర్శించిన వాళ్ళు. ఈరోజు అమర్నాథ్ రెడ్డి మినిస్టర్, జిల్లా మంత్రి కూడా ఈరోజు మీ గురించి మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాడు అంటే చెప్పండి సార్, మీకు తెలుసు. వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాలతో మాట్లాడుతున్నారని కూడా మాట్లాడడం జరిగింది. అదేందో చెప్పమనండి ఆయన్ని అడగండి. ఆ వ్యక్తిగతం ఏందో అడగమనండి. వ్యక్తిగతంగా ఎలా ఉంటాయి, ఏముంటాయి, ఇట్లా ఎవరెవరో ఏదో చెప్తే వీళ్ళంతా ఎవరు సార్, ఏం సార్ వీళ్ళు? సార్ ఇప్పుడు నేరుగా చంద్రబాబు కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు ఒక పేరు చెప్పారు, నన్ను కామెంట్ చేసిన పేరు యాడ్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పోయింది సార్? అది నాకు అర్థం కాదు. వీళ్ళ సార్ నన్ను విమర్శించేది ఏం సార్? మీ బాస్ కూడా ఈరోజు కామెంట్ చేశారు కదా, ఏమన్నాడు సార్ ఆయన? ఏమన్నాడు? వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి, పార్టీ వ్యవహారాలు ఏదైనా ఉంటే బయట మాట్లాడొద్దండి, ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, ఇట్లా మాట్లాడుతూ పోతే సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు. మాట్లాడడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆయన అంటే తప్పులేదు సార్, ఆయన ఏమన్నా తప్పులేదు సార్. మేము ఒకవేళ చెప్పేసింది సార్, నేనేమంటే ఇదే మార్గం అనుకొని చెప్పినాను. ఆయనకు అందింది, అది చాలు నాకు. ఈ విల్ రెక్టిఫై. ఆయన ఎస్సీల దగ్గర చేర్చుకుంటాడు, ఎస్సీలకు అన్నీ చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నేను చెప్పినా మంచి చెప్పిన అరిచేనా సార్. దేవుడి విషయం గుర్తుపెట్టుకోండి, భక్తుడు అరుస్తాడు, తిడతాడు, ఏం చేసినామని అరుస్తాడు, అయినా దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తాడు. సార్ ఈ పరిస్థితుల్లో మీరు ఆశించినట్లుగా మార్పు రాకపోతే శివప్రసాద్ గారిని ఎలా చూడాలి? మేము 2019 ఎన్నికల్లో దగ్గర పడుతున్నాయి. డాక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, పాలిటీషియన్. ఇంకో మాట సార్, 2009లో నేను ఎంపీగా ఆయనే చంద్రబాబు నాయుడు గారే టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి, నేను ఆయన దగ్గరికి పోయినప్పుడు శివప్రసాద్ నువ్వు బతికున్నంతకాలం నువ్వే ఎంపీ చిత్తూరుకి అన్నాడు. ఆయన ఆశీర్వాదం నాకు ఫలిస్తుంది. నేను చిత్తూరు ఎంపీగానే నెక్స్ట్ టర్మ్ కూడా ఉంటాను. ఏ పార్టీ నుంచి సార్? అది మళ్ళీ మాడదాం సార్. నన్ను ముందు ఆశీర్వదించండి మీరు కూడా. సార్ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించారు, మీరు కూడా ఆశీర్వదించండి. మరి ఇప్పటికేమైనా మాట్లాడతారా? ఈ రోజు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా మళ్ళీ నేరుగా ఏమన్నా మీరు? సార్ నేను చిన్నవాడిని సార్. ఆయన ప్రపంచ ఎత్తుకు ఎదిగినటువంటి నాయకుడు సార్. మీరు వ్యక్తిగా చిన్నవారైనా చంద్రబాబు గారికి సన్నిహితుడు, చంద్రబాబుతో సన్నిహితం, క్లాస్మేటు, చాలా అంతర్గతంగా గతంలో కూడా చాలా మంత్రిగా చేశారు. ఆయన కేబినెట్లో సాన్నిహిత్యం ఉంది, ఏ విషయాన్నైనా నేరుగా మాట్లాడగలిగినటువంటి చొరవ ఉంది. మరి ఈ విషయంలో ఎందుకు ఇంత వైరుధ్యం వస్తుంది? ప్రేమన్న చోటే కొంత అలా జరుగుతుంటుంది సార్. అప్పుడప్పుడు ఎక్కువ ప్రేమ అయిపోతే ఇలాగే ఉంటుంది. నేను ఎక్కువ ప్రేమ అయిపోయి ఆయన కోసం ఆలోచించాను, అది తప్పని చుట్టుపక్కల వాళ్ళు ఆయనకి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మధ్య ఒక 2 months బ్యాక్ మీ కూతురు విషయంలో కానీ, ఆ తర్వాత మీ సార్ మా కూతురు విషయంలో దోవన రోడ్ మీద ఎన్నో కార్లు పోతుంటాయి. ఆ రోజు ఆమె కూడా ఆ రోడ్లో పోయింది. ఆడేవాడు కారు అడ్డం పెట్టాడు. ఆ కారు అడ్డం పెడితే డ్రైవర్ని పట్టుకొని అంటే మా డ్రైవర్ని పెట్టుకొని కొట్టాడు. ఏమయ్యా వాడు ఎంపీ డ్రైవర్ ఏమని కొడుతున్నామంటే షటప్ అన్నాడు. అమ్మాయిని నోరు మూసుకొని పోతా ఉండన్నాడు. ఆమె ఫోన్ తీసుకొని ఎవరికో చేయబోతే ఏం పోలీసు వాళ్ళని పిలుస్తావా అన్నాడు. 2 నిమిషాల తర్వాత వచ్చి ఏం పోలీసు వాడు కూడా రాలేదా అని ఇంత వ్యక్తీకరించాడు. వెంటనే ఆమె డిఐజీ తెలుసు కాబట్టి డిఐజీకి ఫోన్ చేసిన, అన్న నాకు విధంగా జరిగింది, అంకుల్ నాకు విధంగా జరిగిందంటే నీకేం కావాలమ్మా అన్నాడు. వాడి చేత నాకు సారీ చెప్పించండి, వాడిని పట్టుకున్నారు చంద్రగిరిలో అన్నారు. అయితే నువ్వు ఆడనే ఉండమ్మా, వినాలా మీరు? ఇక్కడే తప్పయ్యే సార్, ఇక్కడ వినాలా? చెప్పండి. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నువ్వు అక్కడే ఉండు, వాడిని నేను పంపిస్తాను, నీకు సారీ చెప్పిస్తాను అన్నాడు డిఐజీ. అందుకని అమ్మాయి ఆడ కూర్చునింది. ఈ లోపల ఎస్పీ గారేమో ఆమె అట కాదు ఇటు కాదు అని చెప్పి టైం వేస్ట్ చేసేసింది ఆమె. దానికి ఏం చేస్తాం, అది అనుకోకుండా జరిగిన సంఘటన. ఆపోజిట్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వచ్చి శాంతింపజేయాల్సిన పరిస్థితి వచ్చింది. అధికార పార్టీ మీరు ఒక ఇన్సిడెంట్ ఒక రోడ్లో జరుగుతూ ఉంది, ఒక యాక్సిడెంటే జరిగింది అనుకోండి సార్. అంటే ఆ పార్టీ వాడే వచ్చి చూడాలన్నా యాక్సిడెంట్ కాడ? వాడు దోవన పోతే ఎవడు రాకూడదా సార్? ఒక ఆడ మనిషి రాకూడదా? దాన్నంతా కూడా సమర్థించవచ్చు. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలతో అవన్నీ సింక్రనైజ్ చేసుకుంటే ఏ రకమైనటువంటి మెసేజ్ వెళ్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ అడగాల్సి వస్తుంది. అంటే రాజకీయం అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. అంతేగాని మీ దగ్గర రాజకీయంలో ఉన్నా కాబట్టి పక్కనోడు మొహం చూడకూడదు, పక్కనోడు పెళ్లికి మీరు పోవటం లేదా పెళ్లిళ్ళకి? అదేంటది? రాజకీయం ఉన్నప్పుడు రాజకీయం చేస్తాం, మిగతాప్పుడు స్నేహం ఉండకూడదా? రోజాని నేను తీసుకొచ్చాను, ఫీల్డ్కి నేను తీసుకొచ్చాను, రాజకీయాల్లోకి నేను తీసుకొచ్చాను. అమ్మాయి ఇప్పుడు వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ ఎక్కడైనా కనపడితే హాలో అనకూడదా? నేను నారాయణ స్వామి నా బంధువు, ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు,
నేనంటే ఇష్టపడతాడు అట్టని చెప్పి ఏమన్నా. రాజశేఖర్ రెడ్డి ఎందుకు రాలేదు నువ్వు నా దగ్గరికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగాడు. అడిగితే నేను పోయినానా? చంద్రబాబు నాయుడు గారు బాధపడకూడదని. మరి అంత రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఆయన దగ్గరికి పోలేదు. ఆయన నాకు చాలా క్లోజ్ రాజశేఖర్ రెడ్డి. అంటే అంత గట్టి బంధం ఉన్నటువంటి శివప్రసాద్ ఈరోజు అంత మదన పడడంలో విషయం ఏంటి, అంత ఆవేదన చెందడంలో అర్థం ఏంటి అన్నది కదా ఇప్పుడు ప్రశ్నగా మారుతుంది. అందుకే కదా ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇంత ముందున్న ప్రేమ లభించలేదేమో. మరి అది ఎవరు ఆయన అడగాల, ఎందుకు ప్రేమ ఎందుకు తగ్గిందని ఆయన అడగాల. కారణం మీరు నన్ను ఎవరు అడుగుతున్నారు అనుకుంటున్నారు? కదా, నన్ను అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగాల. ఏమి శివప్రసాద్ మీ స్నేహితుడు కదా, మీరంటే ఇష్టపడేవాడు కదా, మీ అనుచరుడు కదా. ఏమి అంటే ఆయన ఏదో ప్రేమ తగ్గింది అంటున్నాడు. నిజంగానే ఆయన మీద ఏమైనా ప్రేమ తగ్గిందా, ఎందుకు తగ్గింది అని దయచేసి ఒక మాట అడిగితే నాకు కూడా బాగుంటుంది. సార్ ఇప్పుడు ఈ వివాదానికి ఎండ్ మీరు చెప్పే ఎండ్ ఏంటి? చంద్రబాబు ఏం చేయాలంటారు? ఆయనే పేదల కోసం, ఎస్సీల కోసం మంచి చేయాలని, కౌలుదారులకు హెల్ప్ చేయాలని ఎండోమెంట్ జీవో ఆయనే తీసుకొచ్చాడు. ఈరోజు ఆ జీవో ప్రకారమే వాళ్ళు ఎవరు అప్లై చేస్తే, నేనేదో రికమెండ్ చేస్తే దాని మీద నన్ను అడ్డం పెట్టి నేను బ్లాక్మెయిల్ చేశాను అంటున్నాడు. అన్నగారు నన్ను అంత దూరం నీచంగా చిత్రీకరించొద్దండి. ఆఫ్టర్ ఆల్ ఐ ఆమ్ యువర్ అఫెక్షనేట్ బ్రదర్. మీరు ఎందుకట్ట మాట్లాడేవని ఒక మాట నన్ను అడుగుంటే నేను ఎంత మీకు ఎన్ని రకాలుగా సమాధానం చెప్పి మిమ్మల్ని మెప్పించుండేవాడినో నాకు తెలియదు. కానీ గడిచిన ఏడాదిన్నర కాలంగా కూడా మీరు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. చంద్రబాబు జిల్లాకు వస్తే కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. లేదు సార్, జిల్లాకు వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన కారులో ఆయన వెనక నేను ఒక్కడే ఉండేవాడిని. అంటే గతంలో ఉండేవారు, ఆయన కారులో వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య ఎప్పుడైతే ఆయన కలవడానికి అవకాశం ఇవ్వకుండా ఒకరోజు వర్క్షాప్ పెట్టారు సార్, ఇది ఒక్క మాట దయచేసి వినండి. ఓకే, వర్క్షాప్ పెడితే తలుపు తీసుకొని సెక్యూరిటీ వాళ్ళు తలుపు తీసుకుని నన్ను లోపలికి అనుమతించారు. ఎదురుగా సీఎం గారు ఉన్నారు, ఒక 200 మంది పార్టీకి హయ్యర్ క్యాడర్ అంతా ఉన్నారు. నేను తలుపు దిగానే ఆయన చూడగానే ఆయనకు నమస్కారం పెట్టి ఒక అడుగు ముందుకేసా. కానీ ఒక అడుగు కింద అది డౌన్ ఉంది. ఆ డౌన్ చూసుకోకుండా ఆయన చూసిన సంతోషంలో నేను కింద పడిపోయాను. పడిపోతే ఆయన చూశాడు, పడింది కూడా చూశాడు, వేరే వాళ్ళు లేపారు. మరుసటి రోజు ఆయన కలవాలని నేను ఇంటికి వెళ్ళాను. 7 గంటల నుంచి 9:30 దాకా వెయిట్ చేస్తే లాస్ట్ సెకండ్ వచ్చి నువ్వు సతీష్ కలువు అంటూ కనీసం ఒక స్టెప్ కూడా ఆగకుండా, నిన్న పడ్డావు కదా నీకేమన్నా అయిందా, ఏమన్నా దెబ్బ తగిలిందా అనే యాంగిల్ కూడా లేకుండా ఆయన పాటుకు ఆయన కేర్లెస్గా నేరుగా వెళ్ళిపోయి కారు ఎక్కేశాడు సార్. కారు ఎక్కినా నేను కారు ముందరకు పోయి కారు కదిలేంత వరకు ఆయన దగ్గర దండం అట్నే పెట్టుకొని నిలబడి, సార్ ఏం సార్ నేను ఇంత దూరం అయిపోయినా మీకు అనుకొని వచ్చేసాను సార్. ఎవరు సార్, ఎవరు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఎవరన్నా కారణమా దీని వెనక? ఎవరన్నా చూడొచ్చా దీంట్లో ఈ గ్యాప్ కారణం? సార్ మీ విశ్లేషణ. విజయవాడకు పోయిన తర్వాత మాకంటే సమర్థులైన వాళ్ళంతా వచ్చేసినారంట సార్. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ, పార్టీలో ఉన్న వాళ్ళ? మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఎవడెవడో తెలుసు సార్. 10 ఏళ్ళు ఆయన అధికారంలో లేనప్పుడు అంటి పెట్టుకొని ఆయన చేత్తో చెప్పిన పని కాళ్ళతో చేస్తూ ఉన్నాం సార్. మేము ఎవరు లేం సార్. సమైక్యాంధ్ర కోసం పోరాడేది మా కోసం చేసినామా సార్? మేము ఆయన కోసం కదా. నన్ను ఢిల్లీలో దీక్షిత్ కొడుకు చంపేస్తానన్నాడు. ఏం చేస్తావు చెయ్యి నువ్వు, నేను మా ముఖ్యమంత్రికి చెప్పిందే చేస్తాను, మాకు చంద్రబాబు నాయుడే గొప్పగా నువ్వేంది అన్నాడు. ప్రణబ్ ముఖర్జీ కూడా ఒకరోజు ఆయన ఆ రోజు ఎంపీగా నా మీదకి వస్తే, నువ్వెవడవా నువ్వు నన్ను అది చేయకూడదు అనేదానికి, నేను చంద్రబాబు మనిషిని, చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తానని చెప్పి ప్రణబ్ ముఖర్జీని కూడా ఎదుర్కొన్నవాడిని నేను. అలాంటిది దెబ్బలు తిన్నాను నేను, కొరలతో కొట్టుకున్నాను నేను. ఎందుకు కొట్టుకున్నాను నేను? సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాడుతుంటే అంత పెద్ద నాయకుడు చెప్పిన వాటిని వినకుండా రాష్ట్ర విభజన జరుగుతుందా అని చెప్పి కొరలతో కొట్టుకున్నాను. కావాలని కొట్టుకున్నావా? ఎందుకు కొట్టుకున్నాము? ఆ రోజు ప్రజలంతా రేపు ఏం చేస్తాడో శివప్రసాద్, ఎల్లుండి ఏం చేస్తాడో అతను స్ఫూర్తిని బాగా ఇస్తున్నాడని చెప్పి ఏకకంఠంతో నా వెనక నిలబడ్డారు సార్, నన్ను ప్రోత్సహించారు వాళ్ళు. అంత చేస్తే మీరు విజయవాడకి వెళ్ళిపోయిన తర్వాత మేము వస్తే రేపు కలుద్దాం ప్రసాద్, ఎల్లుండి కలుద్దాం ప్రసాద్. మరి మేము ఏం చేయాలా? ఎక్కడ ఉండాలి మేము? హైదరాబాద్లో అయితే ఏదో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండింది, అన్ని రకాల కారు కాడి నుంచి మాకు రెసిడెన్స్ కాడి నుంచి అన్ని ప్రాబ్లం కదా సార్. వచ్చినప్పుడు 5 నిమిషాలు మాట్లాడి పంపించేస్తే ఇవన్నీ. ఢిల్లీకి వచ్చిన హడావిడిగా దిగడం, హడావిడిగా వెళ్ళిపోవడం. ఇది నేను ఒక్కడే కాదు,
అందరూ ఎంపీలు, ప్రతి ఒక్క ఎంపీని మీరు పిలిపించి అడగండి, వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు సార్. ఇలాంటివి నేను ఇప్పుడు ఇది చెప్తే మళ్ళీ ఇది ఇంకేం కంపౌండ్ ఉంటుందో నాకు తెలియదు. అందుకే ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. దీంతో నన్నేమి మళ్ళా ఒకటి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి, పాపం మంత్రులు కానీ అందరూ నన్ను అభిమానించేవాళ్ళే. ఇప్పుడు కొత్తగా మంత్రులు అయినారు ఇద్దరు కొత్త వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. మీరు పెట్టండి, ఇప్పుడు ఏదో నేను చూస్తున్నా స్క్రోలింగ్ ఒకటి, మీరు తర్జన భర్జన జరుగుతూ అయినా కూడా మీరు ఏదో ఒకటి పెట్టండి అంటే వాళ్ళు ఏదో ఒకటి పెడితే నేను దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇలా ఒకరికొకరు ఇంకా దీన్ని పెంచుకుంటూ పోతే ఇది మంచిగా ఉండదేమో అని చెప్పి కూడా ఆలోచిస్తున్నాను సార్. ఇప్పుడు స్ట్రైట్గా ఒకటి ఆలోచిస్తే, మీరు క్లాస్మేట్గా సన్నిహితుడుగా ఒకప్పుడు కళాజాతాన్ని నిర్వహించి చంద్రబాబు వైభవాన్ని, ముఖ్యంగా ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు వైభవాన్ని జనానికి తీసుకెళ్ళినటువంటి మీరు ఎందుకు ఇంత దూరం అయ్యారు? ఎక్కడ లోపం ఉందంటారు? నాకేం అర్థం కాలేదు సార్. నాలో లోపం లేదు సార్. కాకుంటే మాదేమైనా ఎక్స్పైరీ డేట్ ఏమైనా వచ్చిందేమో మాకు తెలియదు సార్. కొంతమంది ఎక్స్పైరీ డేట్లు ఏమన్నా మమ్మల్ని ఇంక్లూడ్ చేసినాడేమో మాకు తెలియదు. నేను ఐఎమ్ స్టిల్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. నేను అట్లా అను సార్. నేను ఏదో జరుగుతుంది సార్ అంటే అట్లా కాదు సార్. ఒక ఊరు మారిన తర్వాత అక్కడ స్నేహాలు వేరు, అక్కడ రోజు కనపడే వాళ్ళు వేరు, అక్కడ తత్వాలు వేరు. మరి ఏం జరిగిందో ఏమో, నేను కారణాలు మాత్రం నేను చెప్పలేను. నేను ఇది ఏంటంటే నేను ఎక్కువ ఆయన్ని ప్రేమిస్తాను. అది దట్ మే బి ది రీజన్, అంతే. నేను ఎక్కువ ప్రేమిస్తా కాబట్టి. సార్ చెప్పండి సార్. నిన్నటి నుంచి వేరే పార్టీల వాళ్ళంతా కూడా మీ చుట్టూ తిరుగుతున్నారని ఒక రూమర్ వస్తుంది. అబద్ధం సార్. నేను అంత గొప్పవాడిని కాదు సార్. నేను అంత గొప్పవాడిని కాదు. నేను అందరితో బాగుండే ఒక సామాన్యమైన వ్యక్తిని. వెంటనే నా దగ్గరికి వేరే వాళ్ళు వచ్చేసి పరిగెత్తేస్తారని ఏం సార్? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కళాకారుడిగా మీకు మంచి గుర్తింపు ఉంది, అందులోనూ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా అనుభవం ఉంది. ఇంతకన్నా గొప్పతనం కావాలి రాజకీయాల్లో, కాబట్టే ఎక్కువ మంది తిరుగుతున్నారని బాగా ప్రచారం జరుగుతుంది. దాన్ని మనం ఎట్లా చూడాలి? మీరు ఏమన్నా? వద్దు సార్, నాకు అలాంటివి ఏం వద్దు సార్. నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను అర్థం చేసుకుంటే చాలు సార్. మరి గ్యాప్ పోవాలంటే ఏం చేయాలి? ఎవరి నుంచి ఇనిషియేషన్ రావాలి? ఇప్పుడు ఏమో చంద్రబాబు వేరియేషన్ వచ్చింది అంటున్నారు. ఆయన వయసులో నేను ఆయనతో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని సార్. కొట్టినా తిట్టినా పెద్దోళ్ళే కదా సార్ అన్నీ చేయాలా? కొట్టినా తిట్టినా ప్రేమ చూపించాల్సింది పెద్దోళ్ళే. పిల్లాడు ఏడుస్తాడు, అలుగుతాడు, ఏదో మాట్లాడతాడు. దాంట్లో ఏమిటి పాజిటివ్ నెగిటివ్ తీసుకోవాలా? పాజిటివ్ ఉంటే దగ్గర తీయాలా, నెగిటివ్ ఉంటే మందలించాలా. ఏదైనా చేయొచ్చు, నేను ఒప్పుకుంటున్నాను కదా. అంతేగాని జవహర్ బాబు ఆయన ఎవరు పాపం నిన్న వచ్చినాడు, ఆనందబాబు ఎవరు పాపం నిన్న వచ్చినాడు. వాళ్ళు ఏమి తెలిసింది నాకు బుద్ధి చెప్తారు? ఏం బుద్ధి చెప్తారు అంటే ఎస్సీలకు ఏమీ చేయకూడదని వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి చెప్పామనండి. మేము మంత్రులుగా ఉన్నంత వరకు అది చేయమని ఇది చేయమని శివప్రసాద్ అడగకూడదు. మేము ఎస్సీలకు ఏమీ చేయము. మేము మేనిఫెస్టోలో పెట్టినా కూడా. ధన్యవాదాలు మీరు మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇప్పుడు శివప్రసాద్ అదేవిధంగా చంద్రబాబు మధ్య స్నేహం ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈరోజు జరిగినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల్ని చంద్రబాబు ఏదో రిసీవ్ చేసుకుంటారనేది కూడా వేచి చూడాలి. అయితే ఇప్పుడే కొంతమంది సీనియర్లు కూడా రంగంలోకి దిగి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. యనమల రామకృష్ణ లాంటి సీనియర్ నేతలు శివప్రసాద్ను వదులుకోవడం అంత మంచిది కాదన్నటువంటి సూచన చంద్రబాబుకు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చిత్తూరు జిల్లాలో రేగినటువంటి వివాదం ఎటువంటి ఫుల్ స్టాప్ పడుతుందన్నది మరొక 2 రోజుల్లో కానీ తెలిసే అవకాశం లేదు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మోహన్.